కొన్ని నెలలుగా భారతీయ న్యూస్ ఛానల్లో లేకపోతే భారతీయుల మాటల్లో ట్రంప్ ప్రస్తావన లేకుండా, అమెరికా ప్రస్తావన లేకుండా జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ గత జూలై నుంచి భారతదేశంపై తీసుకున్న విధానం, అంటే టారిఫ్ల విధానం కానివ్వండి, ఆ తర్వాత వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఆ ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. సరే, టారిఫ్లు కేవలం భారత్ మీద మాత్రమే కాదు, ట్రేడ్ డెఫిసిట్ పేరుతో ప్రపంచంలో అనేక దేశాలు ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో అమెరికాతో వాళ్ళందరి మీద కూడా విధించారు. కానీ అందరికన్నా కూడా భారత్ మీద ఎక్కువ, అలాగే బ్రెజిల్, ఈ రెండింటి మీదే ఎక్కువ ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. అంటే చైనా మీద 200% వేస్తా, 250%, 300% అన్నది 30%కి పరిమితమైంది. భారత్ మీద మాత్రం 25% ప్లస్ ఇంకో 20% పెనాల్టీ టారిఫ్. ఈ పెనాల్టీ టారిఫ్ ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోళ్లు, ఆ దిగుమతులు మనం ఆపలేదు కాబట్టి ఆ 25%, ఆగస్టు 27 వరకు డెడ్ లైన్ పెట్టి అప్పటి నుంచి ఆ 20% కూడా యాడ్ అయింది. సో రష్యా నుంచి మనం మాత్రమేనా, యూరోపియన్ దేశాలు కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అంటే మనం కొనే ఆయిల్ వల్ల, సో దట్ మనం ఇచ్చే డబ్బు వల్ల రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది కాబట్టి మనం అర్జెంటుగా ట్రేడ్ ఆపేయాలి అని. సో గతంలో అమెరికా ఏం చెప్తే అది చాలా మట్టుకు మనం చేసాం. రెండు మిత్ర దేశాలు, ద్వైపాక్షికంగా మంచి సంబంధాలు ఉన్న దేశాలు. ఒక దశలో అమెరికా శత్రువుని మన శత్రువులాగా చేసాం, ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ చేయొద్దంటే మానేసాం. ఇలా అనేక నిర్ణయాల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్గానే ఉంటుంది భారతదేశం, అమెరికా. సో రష్యా విషయంలో మాత్రం అది భారతదేశం వినలేదు. ఎందుకంటే రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధం ప్రత్యేకం, సోవియట్ యూనియన్ కాలం నుంచి కూడా. తాజాగా నిన్న పుతిన్ మాట్లాడుతూ కూడా ప్రత్యేకంగా మోదీ గురించి కానీ, భారతీయ సినిమాల గురించి కానీ, భారతదేశం గురించి కానీ, వారికి ఆ దేశానికి ఉన్న అభిమానం గురించి కూడా చెప్పారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో భారతీయ సినిమాలకు ఒక ఛానల్ పెట్టింది రష్యా. నాకు తెలిసి మరి ఏ దేశము కూడా భారతీయ సినిమాల కోసం ప్రత్యేకంగా 24/7 ఛానల్ నడిపించట్లేదు. సో అంటే కల్చరల్గా చూసినా, ఏ రకంగా చూసినా సారూప్యత అటు ఇటుగా ఉండొచ్చు, కానీ భారతదేశం మీద ఉన్న ప్రేమ మరోసారి పుతిన్ చెప్పారు. సో అలాగే అమెరికా ఏదైతే చేస్తుందో ప్రచారం, కేవలం మనం ఆయిల్ దిగుమతులు చేసుకోవడం వల్ల మాత్రమే రష్యా యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్ మీద డబ్బుతో అని. యూరోపియన్ కంట్రీస్ చేస్తున్నాయి. ఆయిల్ కాకపోయినా వేరే ట్రేడ్ అమెరికా రష్యాతో చేస్తోంది, చైనా చేస్తోంది. సో అదొక బూచి మాత్రమే. సరే, ఆ ట్రేడ్ వారు దానికి సంబంధించి మీటింగులు జరగడాలు, ఇంకా టారిఫ్లకు సంబంధించి తగ్గుతుందనేమి క్లారిటీ రాలేదు. కానీ ఇదొక అంశం అయితే, కేవలం టారిఫ్లు మాత్రమే కాదు, వీసాలు, విద్యార్థులు, ఉద్యోగాలు, కంపెనీల మీద అమెరికాలో మీరు ప్రొడక్షన్ చేయొద్దని యాపిల్ లాంటి కంపెనీల మీద ఆంక్షలు నేరుగా. సో ఇలా అంశాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇది నేరుగా భారతదేశం మీద పెట్టిన శాంక్షన్సో లేకపోతే ఆంక్షలో కాదు, కానీ ఈ విధానపరమైన నిర్ణయాల్లో ఎక్కువ ప్రభావం భారత్ మీద పడుతుంది అనేది మాత్రం స్పష్టమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసాలు. H1B వీసాల విషయంలో ఫీజు $1 lakh అనేది అది కొత్తగా H1B వీసా అప్లై చేసుకునే వాళ్ళకి, ఎప్పటివరకు ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ కాదనే క్లారిటీ ఇచ్చింది అక్కడ. కానీ ఎక్కువ మంది భారతీయులే, 72 నుంచి 74% మంది భారతీయులే H1B వీసాదారులు ఉన్నారు. నెక్స్ట్ చైనా, భారత్ తర్వాత చైనా ఉంది. సో భారతదేశం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక విద్యార్థుల విషయంలో తాజాగా నిన్న తీసుకొచ్చిన ఆంక్షలు ఏంటంటే, ఈ యూనివర్సిటీలు కనుక విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు కంట్రోల్ చేయకపోతే బిలో 15% వాళ్ళకి నిధులు ఆపేస్తాం యూనివర్సిటీలో. ఇంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఆయన కొన్ని పెట్టారు, ఇప్పుడు కూడా కొత్త ఆంక్షలు. ఆ డేటా తీసుకుంటే కూడా 25 to 30% భారతీయ విద్యార్థులే అమెరికాలో ఎక్కువ మంది ఉంటారు. అలాగే టిమ్ కుక్, యాపిల్ ఇప్పటికి అసెంబ్లింగ్ ఉంది ఇండియాలో, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం ఆ ప్రొడక్షన్ అనుకుంటే నేరుగా అవసరం లేదో చేస్తే మేము మీ మీద టారిఫ్లు వేస్తాం. అలాగే ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తే 100% టారిఫ్లు వేస్తామని. సో మొదట్లో ఈ టారిఫ్ల విధానంలో ఫార్మా, ఈ ఫర్నిచరు ఇలాంటి వాటిని కొన్నిటిని మినహాయించారు. ఇప్పుడు వాటి మీద కూడా వేసేసారు. అంటే ఎనీ గూడ్స్ అమెరికాకి ఎగుమతి అయ్యే భారతదేశ ఏ వస్తువులపైనైనా 50% ఉంది. అది ఆక్వా రంగం మీద ఎంత దెబ్బ పడిందో మనం చూసాం. అంటే తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో అంటారు, అంటే మైక్రోసాఫ్ట్ ఇక్కడ తీసుకురావడంలో ఘనత గురించి చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే సైబరాబాద్ గురించి, ఐటీ డెవలప్మెంట్ గురించి చెప్పినప్పుడు, ఇవాళ సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలో తెలుగువారి పాత్ర ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి ఇప్పటికీ వెళ్తూ ఇండియన్ డయాస్పోరా, వాళ్ళు అమెరికన్ డయాస్పోరాలో ఎంత కృషి చేస్తున్నారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది ఎంత కాదనుకున్నా.
కొంత ఒక వారం పాటు బెంగ అవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా. ఇక ఉద్యోగాల విషయంలో అమెరికాలో ఉద్యోగాల తొలగింపు, విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందులో ఖచ్చితంగా డైరెక్ట్ ఇంపాక్ట్ ప్రపోర్షనేట్గా భారత్ మీదే ఉంటుంది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ విదేశీయుల కన్నా ఎక్కువ భారతీయులే ఉన్నారు కాబట్టి. అయితే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే దీని వెనకాల ఒక విచిత్రమైన రీజన్ కూడా ఉంది. అదేంటంటే నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ మీద ట్రంప్కున్న విపరీతమైన డెస్పరేషన్, విపరీతమైన మక్కువ. దానికి ఆయన ఏమంటారు, నేను భారత్ పాక్ అణుయుద్ధానికి దక్కకుండా నేను ఆపాను, విచ్ ఈజ్ నాట్ ట్రూ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ నిజమైతే కనుక ఇప్పటివరకు భారతదేశం నిర్ధారించాలి, ఒక్కసారి కూడా నిర్ధారించలేదు. సో దట్ తిరస్కరించడం లేదు. మోదీ నువ్వు వల్ల ఆపలేదు మేమని ప్రత్యక్షంగా, అంటే డైరెక్ట్గా ట్రంప్ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా మాట్లాడారు. వేరే పాకిస్తాన్ అయితే అక్నాలెడ్జ్ చేసింది, అవునవును ట్రంప్ చెప్తేనే మేము ఆపేసామని. సరే, పాక్ అమెరికా సంబంధాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి అనుకోండి, అది ఒక ప్రత్యేక కారణాలు, వాళ్ళకి అవసరం వీళ్ళకి అవసరం, అదొక చర్చ. ఎందుకంటే ఆ యుద్ధం ఆపడం విషయంలోనూ భారత్ మీద ఆయనకి చిన్నగా చూపించాలి, భారత్ని బెలిటిల్ చేయాలని చాలాసార్లు ఆయన ప్రయత్నం చేశారు. సో ఈ నోబెల్ శాంతి బహుమతి ఏంటంటే ఈ యుద్ధాలు ఆపడం అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధము, లేకపోతే ఆయన చెప్పుకుంటున్నవి రష్యా ఉక్రెయిన్ యుద్ధము, అది ఇంకా ఆగలేదు. సో ఇజ్రాయిల్ పాలస్తీనా అంటే గాజా మీద జరుగుతున్న దాడులు అవి ఆగలేదు. ఇప్పుడిప్పుడే ఆ శాంతి ఒప్పందానికి సంబంధించి గాజా కొంత హమాస్ దారికి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఏవో చిన్నవి కాంబోడియా, థాయిలాండ్, అర్మేనియా, అజర్బైజాను ఇలాంటివి, అంటే అక్కడ యుద్ధం కూడా కాదు, చిన్న ఘర్షణ వస్తే అమెరికా జోక్యంతో ట్రంప్ జోక్యంతో సర్దుమణిగాయి. సో ఇప్పుడు నేను 7 యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు అర్జెంటుగా నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని. దీనికి ఒక జ్యూరీ, ఒక విధానం ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికే ఏంటంటే పాకిస్తాను, ఇజ్రాయెల్, కంబోడియా, ఈ అర్మేనియా, అజర్బైజాన్ వీళ్ళు ఎస్ ట్రంప్కి ఇవ్వాల్సిందే అని సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ అయితే లేఖలు కూడా రాసింది. వేరే భారతదేశం కానీ భారతదేశ ప్రధాని కానీ ఈ విషయం మీద మాట్లాడట్లేదు ట్రంప్కి ఇవ్వాలని. సో అది ఆయనకు ఒక అక్కసు. అంటే అక్కసు ఉంటే ఇలాంటివన్నీ చేస్తారంటే ట్రంప్ కాబట్టి చేస్తారు. ఆయన పేరుకి అగ్రరాజ్య అధ్యక్షుడే కానీ ఆయన చేసే చేష్టలన్నీ కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండవు. అది మనం చెప్పేది కాదు, అమెరికాలోనే దీని మీద అనేకమైన నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, చూసాం మనం. సో ఈ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి మనం సపోర్టివ్గా మాట్లాడకపోవడం, నామినేట్ చేయకపోవడం ఒకటి కావచ్చు. రెండోది రష్యా విషయంలో ఇంకా సంబంధాలు మనం బలోపేతం చేసుకుంటున్నాం కానీ ట్రంప్కి భయపడిపోయి వెనక్కి తగ్గిపోవడం ఆ అక్కసు కావచ్చు. సో ఇంకా ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన అమెరికా ఫస్ట్ అనేది పైకి చెప్పే నినాదం కానీ అమెరికా వైట్ అమెరికన్స్ ఫస్ట్ అనేది యాక్చువల్గా అందులో కనిపించేది. సో విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి అంటే ఈ జాబ్స్ విషయంలో కూడా ఇప్పుడే కాదు, కోవిడ్ నుంచి కూడా అక్కడ ఉన్న పరిస్థితి పెద్దగా మార్పు రాలేదు. ఉన్న ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాలు అమెరికన్స్కి రాకపోవడము, 1-2 ఉద్యోగాలు ఉంటే విదేశీయులకి అందులో భారతీయులకి రావడము, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో. ఇవన్నీ కూడా ఓవరాల్గా ట్రంప్కి భారతదేశం మీద ఉన్న ఒక అక్కసునో లేకపోతే ఇంకొక దాన్నో బయట పెడుతున్నాయి. సరే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. బట్ అది భారతదేశం మీద చూపించే ప్రభావం ఎలా ఉంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం ఉంది, అది వీసాలైనా, విద్యార్థులైనా, లేకపోతే టారిఫ్లైనా, వ్యాపారాలైనా, ఇంకో వ్యవహారమైనా. ఆయన పిచ్చి తగ్గుతుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే ఇంకా ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడు, ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. దాన్ని మనం భారతదేశం కంట్రోల్ చేయలేదు. ఒత్తిడి చేసినా కూడా ఉపయోగం పెద్దగా కనిపించట్లేదు. కానీ మన మీద ప్రభావం ఏంటి, మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఇవి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అక్టోబర్ 10న నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి ఒక ప్రకటన ఉంటుంది. జనవరి 31 వరకు వచ్చిన నామినేషన్లు పరిగణలోకి తీసుకుని దాన్ని ప్రకటిస్తారు. సరే, పాకిస్తాను, ఇజ్రాయిల్ అన్నీ కూడా మన తర్వాత సపోర్ట్ చేసినట్టే కనిపిస్తోంది. ఎంతవరకు ట్రంప్కి విపరీతంగా అర్జెంటుగా ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చేయాలి అని చెప్పి ఉంది, కానీ ఏం జరుగుతుందో చూడాలి. ముఖ్యంగా సరే, ఆయన నోబెల్ పిచ్కి ఈ జరుగుతున్న విధాన నిర్ణయాలకి సంబంధం ఏంటి, అది భారతదేశం మీద ప్రభావం, అలాగే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకి ఉద్యోగుల మీద ప్రభావం, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సంజయ్ పులిపాక వారు జాయిన్ అవుతున్నారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు. నల్లమోతు చక్రవర్తి గారు, వారు కూడా ఫారిన్ అఫైర్స్ మాట్లాడతారు, ఆర్థిక రంగ నిపుణులు. మాళవిక గారు, యుఎస్ ఇమిగ్రేషన్ నిపుణులు. నమస్కారం అండి ముగ్గురికి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో సంజయ్ గారు, సో అంటే ఇవాళ ఈ డిబేట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా కొద్ది రోజులుగా మళ్ళీ కొంత టెన్షన్, అంటే రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాం ట్రంప్ గురించి, డిస్కషన్ చేసుకున్నా చేసుకోకపోయినా మన వార్తల్లో లేకుండా, అసలు ట్రంప్ లేకుండా మన వార్తలు ఉండే పరిస్థితి లేకుండా పోయింది గత కొన్ని నెలలుగా. బట్
టు బి ప్రిసైజ్డ్, ఇప్పుడు కొన్ని నిర్ణయాలకి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ దానికి జరుగుతున్న అనాలిసిస్ సంబంధించి అడుగుతున్నా, ఏమైనా సంబంధం ఉందా? ప్రత్యక్షంగా లేకపోయినా ఈ భారత్ మీద ఎంతో కొంత ఈ విషయంలో ఆయన అక్కసు వాస్తవమేనా? చెప్పడం కష్టం అండి. బట్ డొనాల్డ్ ట్రంప్ కనుక మనం ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ కాన్స్టెంట్ గా చూస్తున్నట్టయితే ప్రపంచంలో ఉన్న అన్ని కాన్ఫ్లిక్ట్స్ అన్ని నేనే సాల్వ్ చేసేస్తున్నాను, ఆఫ్రికాలో కానివ్వండి, యూరోప్ లో కానివ్వండి, మొన్న అజర్బైజాన్ అర్మేనియా మధ్య కానివ్వండి, పాకిస్తాన్ ఇవి కానివ్వండి, మొన్న ఇచ్చిన యునైటెడ్ నేషన్స్ లో ఇచ్చిన స్పీచ్ లో కూడా ఆయన చాలా కాన్ఫ్లిక్ట్స్ నేనే సాల్వ్ చేయడం జరిగింది, ఇంతకు ముందు ఎవరు ఇట్లాంటి పని చేయలేదని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి చూస్తే ప్రపంచ శాంతి దూత అని ఆయన చెప్పుకుంటున్నారండి. కాకపోతే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో కానివ్వండి, మామూలు మీడియాలో కూడా చూసాం, కొన్ని జోక్స్ నడుస్తున్నాయి. ఆయన అర్మేనియా అజర్బైజాన్ అనబోయి అసలు పక్క పక్కన లేని దేశాలు అల్బేనియా అజర్బైజాన్ కి మధ్య నేను యుద్ధం ఆపేశానని చెప్తే అక్కడ నాయకులు మొన్న చూసాం, వాళ్ళు హాస్యాస్పదంగా ఉంది అని నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు నాటో సమిట్ లో అక్కడ. సో మనం కనుక ట్రంప్ ఈ ఎంఫసిస్ కనుక చూసినట్టయితే చాలా కాలంగా, అంటే గత 2-3 నెలలుగా ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేస్తున్నానని చెప్పడం జరుగుతోందండి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆయన యుద్ధం ప్రెసిడెంట్ కాకముందు ఆయన క్లియర్ గా చెప్పారు, నేను రాగానే 24 గంటల్లో యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నారు. ఆయన ఆపలేకపోయారు. ఏదైనా కూడా శాంతి ఒప్పందాలు అన్నవి టెంపరీ సీజ్ ఫైర్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ పొలిటికల్ సెటిల్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు జరిగిన మనం అన్ని కూడా చూసినా ఇవన్నీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఇట్లాంటివి చేయటం జరుగుతోంది. తర్వాత చాలా ఒత్తిడి మీద ఒప్పించడం జరుగుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ కూడా తీసుకున్నట్టయితే మీరు చాలా ఒత్తిడి మీద మిగతా అందరు పార్టీస్ ని ఒప్పించే ప్రయత్నం నడుస్తోంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది మనం చెప్పలేము. తర్వాత ఈ యుద్ధాలు సాల్వ్ చేయటం అన్నది, లేదా ఈ విభేదాలు దేశాల మధ్య సాల్వ్ చేయటం అన్నది స్ట్రక్చరల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని అడ్రస్ చేయకుండా కేవలం ఏవో తాత్కాలికంగా, ఒకవేళ మనం ఇండియా పాకిస్తాన్ కూడా తీసుకున్నా కూడా ఆయన ఏం చెప్తున్నారు, న్యూక్లియర్ వార్ రాకపోతూ వచ్చే సమయంలో నేను ఆపాను అంటున్నారు. అంటే యుద్ధం ఏదో ఆ సమయానికి ఆపారు, కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉందో, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేశానని ఆయన చెప్పట్లేదు కూడా, ఆయన కూడా చెప్పట్లేదు. సో బేసిక్ గా ఆయన చెప్పుకుంటుంది ఏంటంటే, వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే నేను ఆపబోయాను అంతే, అంతకంటే ఏం లేదని చెప్తున్నారండి. నోబెల్ ప్రైజ్ అన్నది కేవలం ఒక బలమైన దేశం ఇట్లా స్ట్రక్చరల్ చేంజెస్ లేకుండా చిన్న చిన్న సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ కి ఇస్తారా లేదా మనం వేచి చూడాలి. ఇస్తారా లేదో మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదండి, ఆయనకి ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ కూడా చాలా రాజకీయం ఉంటుంది అందులో అని మనం వింటూనే ఉంటాం కదా. సో దాన్ని బట్టి కనుక చూస్తే మీద ఇప్పుడు అంటే ఎక్కువ ప్రేమ అటే ఉంటుంది, ఇప్పటి వరకు చూసుకున్నా కూడా నోబెల్ హిస్టరీ అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ కి తోడ్పడే విధంగానే ఉంటాయి నోబెల్ పీస్ ప్రైజులు కూడా. అలా అని వాళ్ళని తక్కువ చేయట్లే, వచ్చిన వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వటంలో చాలా రాజకీయాలు అవి ఉంటాయండి. బట్ అట్ బ్రాడర్ లెవెల్ ఇంకా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒబామాకి ప్రెసిడెంట్ కాకముందే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేసారండి. ఒకసారి ఎలక్షన్ గెలవంగానే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన కారణం ఏంటంటే, అమెరికాలో పాలిటిక్స్ లో ఒక డివైడ్ వస్తున్న తరుణంలో ఆయన దాన్ని బ్రిడ్జ్ చేశారు అన్న ఒక ఆలోచన విధానంతో ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఇరాక్ వార్ జరుగుతుంది కదా అప్పట్లో, దాని మీద ఆయన అనుసరించిన వైఖరి, దాని మీద కూడా ఆయనకి ఇవ్వటం జరిగిందండి. సో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం అన్నది ఇదేమీ కొత్త కాదు, ఇంతకు ముందు ఇవ్వటం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఒబామా గారు కూడా ఇచ్చారు. బట్ ఈసారి ట్రంప్ కి ఇస్తారా అన్నది అనుమానాస్పదమే, కానీ చెప్పలేము. సో చక్రవర్తి గారు, ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాలు అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మనం, ఎన్నో ఆర్టికల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు తాజాగా కూడా మోదీ ఈజ్ మై డీరెస్ట్ ఫ్రెండ్ అంటే అంతే స్ట్రాంగ్ గా రెసిప్రికేట్ చేశారు ప్రధాని మోదీ కూడా. మిగతా అంశాల్లో పెద్దగా మాట్లాడకపోయినా, బట్ వేరేజ్ వారు తీసుకునే నిర్ణయాలు ఇందాకనే ఇంటర్వ్యూలో చెప్పినట్టే డైరెక్ట్ గా అంటే టారిఫ్స్ తప్ప మిగతావన్నీ ఏదో భారత్ కోసమే తీసుకున్న నిర్ణయాలు కాకపోయినా పరోక్షంగా భారత్ మీద మిగతా దేశాల కన్నా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు జరిగే విశ్లేషణల్లో భారత్ దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఎంతవరకు కరెక్ట్? లేదు, ఒక్క భారత్నే కాదుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మీద ట్రంప్ మూర్ఖత్వం, ట్రంప్ ఉన్మాదం ప్రభావం ఉంది. కెనడాని అధ్యక్షుడు కాగానే ముందు కెనడా మీద దూకుడు ప్రదర్శించాడు, దాని తర్వాత మెక్సికో, దాని తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలు,
గ్రీన్లాండ్ పోయిన వారం కూడా మా గ్రీన్లాండ్ అన్నాడు, పనామా కెనాల్ అన్నాడు. సో ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్ బేస్ మళ్ళీ తీసుకుంటాం అన్నాడు. కాబట్టి మన దేశాన్ని ఒక్కటే కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నాడు అనుకోవటం కరెక్ట్ కాదు నా అభిప్రాయంలో. ఇట్ ఈస్ మచ్ బ్రాడర్ ఎకనామిక్ పాలసీ. వాళ్ళ ఆర్థిక రంగ విధానాల్ని మార్చే ప్రయత్నం, అమెరికా ఆర్థిక రంగ విధానాలు మార్చే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. ఇదేమి కొత్త కాదు. అమెరికాలో ప్రొటెక్షనిస్ట్ రెజీమ్ ఇంతకు ముందు కూడా ఉండేది. 1930 వరకు దేర్ వాజ్ ఎన్ అగ్రిమెంట్ కాల్డ్ సైమన్ హాలీ టారిఫ్. వాళ్ళప్పుడు 30 నుంచి 60% 20,000 వస్తువుల మీద అమెరికా ప్రభుత్వం టారిఫ్ విధించింది. సైమన్ హాలీ అంటే ఇద్దరు సెనేటర్లు విధించిన తర్వాత అమెరికా గ్రేట్ డిప్రెషన్ లోకి వెళ్ళింది. అయితే దాని మూలంగానే వెళ్ళిందని చెప్పలేము, బట్ కరెక్ట్ టైమింగ్ వైజ్ ఈ టారిఫ్లు ఎప్పుడైతే విధించారో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దాని మూలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాణిజ్యం ఎఫెక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యం 40 నుంచి 50% పడిపోయిందని ఒక వాదన. ఏది అప్పట్లో తీసుకొచ్చిన టారిఫ్ల మూలంగా. రెండవ ప్రపంచ యుద్ధం, దాని తర్వాత అమెరికా తన తప్పు తెలుసుకొని ఫ్రీ ట్రేడ్ విధానాలు తీసుకొచ్చి OECD దేశాలు, నాఫ్టా, మెక్సికో తోటి, నాఫ్టా అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటం, దాని మూలంగా అపారమైన ఆర్థిక అభివృద్ధిని సాధించింది. కాకపోతే ఇవాళ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆర్థికంగా ఎకనామిక్ సెన్స్ లేదండి దీంట్లో. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అగ్రీడ్ అపాన్. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు నేను అనుకోవటం 95% కన్సర్వేటివ్ గా చెప్తున్నాను, 99% కూడా ఉండొచ్చు. స్వేచ్ఛ వాణిజ్యం అంటే దేశాలు ఎటువంటి టారిఫ్ లేకుండా స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకుంటే ఆర్థికంగా రెండు దేశాలు మ్యూచువల్లీ బెనిఫిషియల్, రెండు దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేది ఎంతో కాలంగా, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు జర్మనీ, జపాన్ తోటి కూడా వాళ్ళని ఓడించిన తర్వాత వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంది అమెరికా. ఎందుకు? వాళ్ళు అభివృద్ధి చెందితేనే మళ్ళీ యుద్ధాలు రాకుండా ఉంటాయని. ఆ ఒప్పందంలో భాగమే ఫ్రీ ట్రేడ్. సో ఇవాళ ట్రంప్ చేసే విధానాలు ఏవైతున్నాయో అన్ అమెరికన్. అంటే అమెరికా గతంలో చేసిన తప్పు నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఒక మంచి దారిలో వచ్చి ప్రపంచానికి కూడా మేలు చేసింది. ఈ ఫ్రీ ట్రేడ్ అనేది ఎన్నో దేశాలకు మేలు చేసింది. ఇవాళ దే ఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ టు 1930s. సో ఇప్పుడు ఇండియా రష్యాతో చేసే ఆయిల్ ట్రేడ్ వల్లే ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతోంది అనేది అమెరికా చేస్తున్న బూటకు ప్రచారమే. మనం మిగతా డేటా అంతా తీసుకున్నాం. యూరోపియన్ యూనియన్ ట్రేడ్ జరుగుతోంది, ఈవెన్ రష్యాతో అమెరికాను ట్రేడ్ చేస్తోంది, అదర్వైజ్ ఆయిల్. కానీ ఎందుకని మరి ఆ ప్రచారాన్ని పెద్ద ముందు బ్యానర్గా పెట్టి చూపిస్తున్నారు? ఇప్పుడు అమెరికా, యూరోప్ రెండు అభివృద్ధి చెందిన యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ, యూనియన్ ఇస్ క్వైట్ డెవలప్డ్. సో వాళ్ళ మాట చెల్లినట్లు మన మాట చెల్లదు. కాకపోతే ఇది బాగానే పబ్లిసిటీ వచ్చింది. అమెరికా వాళ్ళు యురేనియం కొన్న విషయం 2024లో కొన్నారు, 2025లో 24 కన్నా ఎక్కువ కొన్నారట. ఆల్మోస్ట్ $750 million యురేనియం. రష్యా ప్రపంచంలో ఈజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఫర్ ఏవి మన న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ ఉంటాయి కదండి, ఆయుధాలకు వాడేది కాదు, న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ కొంత లో గ్రేడ్ యురేనియం కావాలి. ఆ లో గ్రేడ్ యురేనియం సప్లై చేసే దేశం, ప్రధాన దేశం రష్యా నుంచి అమెరికా కొంటుంది. అదే విధంగా మనకు తెలిసిందే యూరోపియన్ యూనియన్ కాస్త తగ్గించింది వాడకం, బట్ వాళ్ళ గ్యాస్ పైప్ లైన్ల ద్వారా రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు గ్యాస్ అందుతుంది. సో ఇప్పుడు వాళ్ళ దేశాల సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో ఈ ఒత్తిడి పెట్టడం సహజం. మనం చేయాల్సింది మనం చేయాలి. సో వాళ్ళ ఆలోచన మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, రష్యా మీద ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధానికి తెరదించాలనేది వాళ్ళ ప్రయత్నం. కానీ మన దేశాల ఇంట్రెస్ట్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వ్యవహారంలో భారత్ ని బూచిగా చూపించే ప్రయత్నం అయితే ఇప్పటికీ ఈ రోజుకి జరుగుతోంది. భారతదేశం ఉంది, చైనా కూడా రష్యాతో క్లోజ్లీ పనిచేస్తుంది. కాబట్టి కేవలం భారతదేశమే కాదు, మనం భారతదేశంలో ఉంటాం కాబట్టి మన వార్తలే మనకు తెలుస్తాయి కాబట్టి మనకు అనిపిస్తుంది. బట్ చైనా ఇస్ ఆల్సో ఇంపోర్టింగ్. రష్యా నుంచి చాలా భారీ ఎత్తున ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంది చైనా. అందుకే కదా మొన్న చైనాలో భారత ప్రధానమంత్రి, చైనా అధ్యక్షుడు పుతిన్ అందరూ కలవటం జరిగింది. సో మాళవిక గారు, వెల్కమ్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇమిగ్రేషన్ వ్యవహారం గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయాలు,
నిన్న తీసుకున్న ఈ లిమిటేషన్ గురించి కూడా, అంటే ఒక 15% లోపే ఏదో క్యాప్ ఉండాలి విదేశీ విద్యార్థుల మీద, అలాగే వేసాలు, ఈ వ్యవహారం గురించి కొంత ఆందోళన ఉంది, కొంత క్లారిటీ వచ్చినా కూడా దాని గురించి సో భారతదేశం మీద టారిఫ్ల విషయంలో డైరెక్ట్గా ఆంక్షలు ఉన్నప్పటికీ ఇండైరెక్ట్గా ట్రంప్ వారు తీసుకున్న నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు సంబంధించి కూడా భారతీయులపై ఇంపాక్ట్ బాగానే పడుతుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై. తాజాగా సినిమాల విషయంలో కూడా విదేశీ సినిమాలపై 100% టారిఫ్లు కూడా ఎక్కువగా భారతీయ చిత్రాలు, తెలుగు చిత్రాలు అక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ సాధిస్తాయి. ఇప్పుడు దాని మీద 100% ట్యాక్స్ అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. సో రైట్, ఇక విషయాల గురించి మాట్లాడదాం. మాళవిక్ గారు, ఇప్పుడు మీరు ఈ అంశాలు చూస్తూ ఉంటారు కదా చాలా క్లోజ్గా. ఈ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంది పరిస్థితి? తాజాగా ఈ వేసాల మీద పరిమితులకు సంబంధించిన నిబంధనలు లేకపోతే నిధులు తగ్గించేస్తామని చెప్పడం, అంతకుముందు H1B వేసాలకు సంబంధించిన నిబంధనలు, అలాగే ఉద్యోగుల మీద కొత్త ఉద్యోగులను తీసుకోవద్దు విదేశీ ఉద్యోగులను చెప్పడాలు, సో ఓవరాల్గా ఇంపాక్ట్ ఎట్లా ఉందండి? సో రీసెంట్ గా నిన్నే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని యూనివర్సిటీస్ తో నెగోషియేషన్స్ స్టార్ట్ చేశారు. బేసికలీ ఒక 15% ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఈక్వలెంట్ గానే ఫారిన్ స్టూడెంట్స్ ని హైర్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో దాంట్లో కూడా ప్రతి కంట్రీకి 5% క్యాప్ లాంటిది పెడతామంటున్నారు. ఇట్స్ ఎ మ్యాసివ్ డెసిషన్ టువర్డ్స్ యునో ఇక్కడ వాళ్ళని బాగా ప్రోత్సహించి ఇక్కడ వాళ్ళని బాగా చదివిద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వచ్చారు. ఒక 5 years యూనివర్సిటీస్ ని ఇంకా ఎవరిని తీసుకోకుండా ఇక్కడ ఇండియన్ వాళ్ళకి, ఇక్కడ యుఎస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళనే బాగా చదివించేటట్టు ఈ స్టెమ్ సైన్సెస్ లో ఎస్పెషలీ అన్నది పాయింట్. బయట నుంచి ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఆధారపడుతున్న విభాగాల్లో సో స్టెమ్ సైన్సెస్ బేసికలీ ఎక్కువ డిపెండెంట్ గా ఉన్నారు. అండ్ 5% క్యాప్ అన్నది వెరీ మచ్ అన్కాల్డ్ ఫర్ అండి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ మాస్టర్స్ కోర్స్ 90% మన ఇండియన్సే ఉంటారు. చాలా అడ్వాన్స్డ్ లెవెల్ కోర్సెస్ చేస్తారు. PhD లో కూడా ఈదర్ ఇండియన్స్ ఆర్ ఇరానియన్స్ అన్నట్టు ఉంటుంది ఇన్ మై ఎక్స్పీరియన్స్. చాలా వరకు ఫారిన్ స్టూడెంట్సే ఎక్కువ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి వెళ్తూ ఉంటారు. అండ్ ఆల్సో దే హ్యావ్ లాట్ ఆఫ్ మెరిట్ అండి. ఒక్కొక్కళ్ళు చాలా ఒరిజినల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ వీళ్ళందరూ అకాడమిక్ స్కాలర్స్, దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ. ఈ AI గురించి కానీ ఈ మధ్య రీసెంట్ గా ఒక ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ ని కూడా స్టాన్ఫోర్డ్ హ్యాస్ యాక్చువల్లీ లిస్టెడ్ హర్ యాజ్ 2% ఆఫ్ ది టాప్ మోస్ట్ సైంటిస్ట్ లో ఆవిడ ఒకళ్ళని. సో ఇండియన్ టాలెంట్ పూల్ అండ్ ఇండియన్ రీసెర్చర్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ డిమాండ్. నాసాకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చదువుకుని ఇక్కడ బాగా అభివృద్ధిలోకి వచ్చి ఈ కంట్రీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. టాక్సెస్ కాదు, ఇన్నోవేషన్ లో కూడా దే హ్యావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్. దానికి క్లియర్ గా వీ కెన్ సీ మెనీ CEOs ఆర్ ఇండియన్స్. సో ఇది తెలిసి కూడా ఇక్కడ వాళ్ళని ఓకే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న స్లోగన్ తో దే కెన్ యాక్చువల్లీ ట్రై టు ఎడ్యుకేట్ US based US born citizens, but it shouldn't be at the cost of national goals. So ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతికి ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు డ్రెకోనియన్ గా దాని వల్ల వచ్చే డామేజెస్ ని ఎస్టిమేట్ చేసుకోకుండా కాన్సిక్వెన్సెస్ ట్రేడ్ వైస్ లేకపోతే ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ వైస్ అసలు బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది, ఎన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియన్స్ ఆర్ స్పెండింగ్ ఆన్ హియర్ టు స్టడీ అన్నది అదేవి క్వాంటిఫై చేసుకోకుండా ఈ పాలసీ చేస్తే బాగుపడిపోతుందని ఏ రకమైన క్లినికల్ అండర్స్టాండింగ్ ఆర్ సోషల్ సైంటిస్ట్ తో గానీ స్టేక్ హోల్డర్స్ తో గానీ డిస్కషన్ లేకుండా ముందరికి వెళ్తున్నారు. భారతీయ విద్యార్థుల మీద ఒక ప్రభావం అయితే పడుతుంది, ఒకటి అర్థమవుతుంది. రెండోది H1B వేసాలు తాజాగా ఒక 15 రోజుల నుంచి జరుగుతున్న దాని మీద కూడా కొంత క్లారిటీ ఇవ్వండి. సో H1B వీసాకి 100K కొత్త వాళ్ళకి ఇంపోజ్ చేస్తాము. అది ఎంప్లాయర్ టు గవర్నమెంట్ పెట్టాలి అని చెప్పి ఒక ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ చేశారు. దానికి క్లారిటీ ఒకడేలోనే ఇచ్చేశారు. చాలా ఓవర్ ద వీకెండ్ చాలా ఇండియన్స్ వర్ ట్రామటైజ్డ్. ఒక్కొక్కళ్ళు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా సేల్ కి పెట్టేశారు ఆల్రెడీ రెడ్ఫిన్ లో. సో అంత భయపడ్డారు అనమాట, ఇక్కడ మాకేం లేదు, వీఆర్ థర్డ్ క్లాస్ పీపుల్ అన్నట్టు. సో అది ఇమీడియట్ గా వాళ్ళు
అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆల్రెడీ మీరు H1B లో ఉంటే ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు. చేంజ్ యూనో ఎక్స్టెన్షన్స్ కానీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు, మీకు ఏముండదు. నెక్స్ట్ విడతలో వచ్చే యూనో పికప్ అయిన H1B హోల్డర్స్ కి ఇది ఇష్యూగా మారుతుందని అయితే క్లియర్ గా చెప్పారు. ఓకే. సో దానికి ఇన్ వెరీ లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ రోజే ఈ 100K ని ఛాలెంజ్ చేస్తూ బిగ్ హ్యూజ్ కంగ్లామరేషన్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాన్ టు ద కోర్ట్, నర్సెస్ కానీ ప్రొఫెషనల్ ఛాలెంజ్ చేస్తున్నారు. చాలా పెద్ద మెమో, ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్. చాలా కాంప్రిహెన్సివ్ గా కాన్స్టిట్యూషనలీ లీగలీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని వాళ్ళు చెప్తూ రాసుకుంటూ వచ్చారు. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ స్టేక్ హోల్డర్స్ తో వీ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ డిస్కషన్. సర్వీస్ ఈస్ అన్ ఇండస్ట్రీ. ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ రీసెర్చర్స్ కానీ ఇచ్చే ఒక కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ ఇట్ కెనాట్ బి క్వాంటిఫైడ్ ఈజీలీ. సో అది చేంబర్స్ ఆఫ్ కామర్స్ గానీ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ గానీ అందరు కూర్చుని మాట్లాడుకోవాలి. సో దట్ డైలాగ్ హ్యాజంట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ వెరీ అన్డెమోక్రటిక్. మీరు చెప్తుందాన్ని బట్టి వీసాల విషయంలో కూడా ఇండియన్స్, తర్వాత ఇరాన్ ఆ స్టూడెంట్స్ ఇరానియన్స్, వేరే ఉద్యోగుల విషయంలో కూడా భారతీయులు అంటే విదేశాల్లో వచ్చిన వాళ్ళని చూసుకుంటే భారతీయులు ఎక్కువ అనుకోవచ్చా పర్సంటేజ్ ప్రకారం? ఖచ్చితంగా భారతీయులు ఎక్కువ అండి. సో దట్ ఈ రెండు విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు డైరెక్ట్ గా భారతీయుల మీద మళ్ళీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, దో ఇండియా కోసం తీసుకున్న నిర్ణయం కాకపోయినా. అబ్సల్యూట్లీ అండి. ఇంకొకటి ఏంటంటే అసలు వీళ్ళ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం చదువుకుంటున్నాం, మనం ఉద్యోగాలు చేస్తున్నాం అని కాదు, మనం సంపాదించడం ఎక్కువ ఉంది కాబట్టి మన వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కువ అవుతోంది, యావరేజ్ హౌసింగ్ కాస్ట్లు ఎక్కువ అవుతున్నాయి, ఎకానమీ ఈస్ యునో ఒక రకమైన హైయర్ టార్గెట్స్ మనం లోకలైజ్ పీపుల్ కి ఇస్తున్నామని చెప్పేసి. బట్ వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ అండి? ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఎంత ఉంటుంది పర్సంటేజ్? I don't know the percentage అండి, బట్ జనరల్ ఇండియన్ థింగ్ అంటే అంత నిర్ణయం తీసుకునే అంత అంటే ఎంతో కొంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలి. సో బేసికలీ మనందరికి ఇక్కడ యావరేజ్ యునో వర్కింగ్ పర్సన్ కన్నా ఎక్కువ శాలరీ ఉంటుందండి ఫర్ ఎ స్టార్ట్. సో మనకి ఆల్రెడీ సేవింగ్ అనే ఐడియాలజీ చాలా ఎక్కువ, పొదుపు అన్నది. సో ఏదైనా దీంట్లో పెడితే ఇది ఇట్లా పెరుగుతుంది అనే ఆలోచన చాలా ఎక్కువ చాలా మందికి. సో ఇమీడియట్ గా వాట్ వీ డూ ఇస్ బై అసెట్స్ ఓవర్ హియర్, డ్యూ టు విచ్ ఆబ్వియస్లీ రియల్ ఎస్టేట్ అన్నది పెరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే లెట్స్ సే ఒక ఉద్యోగంలో ఉన్నాం, బాగా డబ్బులు వస్తున్నాయి, దే బై రియలీ గుడ్ స్టఫ్. కానీ ఎప్పుడైనా రిలాక్సేషన్ బ్రేక్ అనుకుంటే ఆ ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళు ఒక్క రోజులోనే వాళ్ళు సేల్ కి పెట్టారంటే సర్ప్రైజ్డ్. ఎస్ చాలా మంది ఇట్ వాస్ థ్రెటనింగ్ అండ్ సమ్ పీపుల్ వర్ లైక్ అసలు నచ్చట్లేదు, అసలు ఎందుకు మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఆల్రెడీ లీవులు కావాలన్నా ఏది కావాలన్నా ఒక స్లేవ్ లా ట్రీట్ చేసి మీరు వెళ్ళకూడదు, మీరు పని చేయాలి. H4EAD అంటే డిపెండెంట్ గా ఉన్న వైఫ్స్ కానీ స్పౌసెస్ కానీ వాళ్ళు కంట్రీలో ఉంటేనే వాళ్ళకి యునో EAD వస్తుంది లేదా ఎక్స్టెన్షన్ వస్తుంది, వర్క్ ఆపర్చునిటీ వస్తుంది, ఒక 1 year 6 months అలాగే అట్లా ఒక దిగ్బంధనం చేసినట్టు అయిపోతుంది. అండ్ H1B ఉన్నప్పుడు కూడా యునో ఫ్యూ మంత్స్ వీ కెన్ గో, 1 month at maximum or 1.5 months. ఆ తర్వాత యూ హ్యావ్ టు బి ఇన్ దిస్ కంట్రీ. ఒక రకమైన ఫోర్స్ఫుల్ ఇది ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చెప్తున్నాను బట్టి అంటే ఒక సఫికేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో చదువుకుంటున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు వాట్ ఎవర్, వీళ్ళందరికీ కూడా ఒక చిన్న అనిశ్చిత అయితే ఉంది డెఫినెట్ గా. అండ్ ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ అన్రెస్ట్ రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయింది తెలియదు, కానీ ఈ మొత్తం వ్యవహారంతో ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే ప్రత్యేకంగా ఎన్ఆర్ఐలు ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో, నేను కొంతమంది వీళ్ళు రియల్ ఎస్టేట్ గ్రూప్ చైర్మన్స్ తో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఇంపాక్ట్ గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు. సో సంజయ్ గారు, ఇంకొకటి ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ట్రంప్ తీసుకునే నిర్ణయాలతోటి టారిఫ్లు కానివ్వండి, వీసాల, ఉద్యోగాలు, జాబ్ మార్కెట్, వ్యాపారాలు, ఈ రంగాల్లో ఎవరికి నేరుగా నష్టం? ఇనీషియల్గా భారత్కి నష్టంగా కనిపించినా బట్ అది లాంగ్ రన్లో అమెరికాకే నష్టం జరుగుతుందా?
మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే ట్రంప్ ఎలా తీసుకుంటున్నారంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ తీసుకోండి. ఆయన నిర్ణయించే విధానాలు చాలా హ్యాఫజార్డ్ గా, చాలా అన్ప్లాన్డ్ గా ఉంటున్నాయండి. ఉదాహరణకి H1B గురించి మాట్లాడుతున్నాం చక్కగా ఇందాక. ఆయన ఇంప్లిమెంటేషన్ స్టైల్ చూడండి. ఇవాళ అనౌన్స్ చేశారు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్, ఎల్లుండి సాయంత్రం నుంచి ఇంప్లిమెంటేషన్ లో వస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ప్రశ్నలు ఉంటే జనాలకి అర్థం కాకపోతే క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి టైం లేకుండా చేయటం వల్ల మనం చూసాం చాలా మంది భారతీయులు కానివ్వండి, H1B వీసా వాళ్ళు ఎక్కిన విమానాలు దిగి వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నాలు జరిగాయి. నేను యాక్చువల్లీ అదే టైంలో బ్యాంకాక్ ద్వారా అటు ఫిలిప్పీన్స్ నుంచి వస్తుంటున్న పక్కన కూర్చున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పాపం వాళ్ళు ఆలోచిస్తున్నారు, నేను దిగి విమానం ఎక్కి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవాలా అని. అంత పరిస్థితి క్రియేట్ చేయడం జరిగిందండి. అంటే ఒక అమెరికా లాంటి దేశం విచ్ ఇస్ నోన్ ఫర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ఇంత హ్యాఫజార్డ్ డెసిషన్ మేకింగ్ అన్నది కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది చూడటానికి. ఒక అగ్రరాజ్యం ఇంత హ్యాఫజార్డ్ గా చేస్తుందా డెసిషన్ మేకింగ్ అని. రెండు రాజకీయంగా అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా చూసుకున్న ఈ డెసిషన్స్ గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు లేదు. ఉదాహరణకి H1B వీసా తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ అన్నది 1990లో లెజిస్లేచర్ స్టార్ట్ చేసింది. అంటే యుఎస్ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది, ఒక లెజిస్లేషన్ ద్వారా దీన్ని తీసుకురావటం జరిగింది. దానిలో ఏం చెప్పడం జరిగింది, దీనికి ఈ ప్రోగ్రామ్ ని అడ్మినిస్టర్ చేయడం కోసం మీరు ఫీజ్ కలెక్ట్ చేయొచ్చు అని చెప్పారండి. అంటే ఈ ప్రోగ్రామ్ కి అయ్యే ఖర్చులు, ఎడ్యుకేషన్, ఈ అప్లికేషన్ తీసుకోవటము, వీళ్ళని తీసుకురావచ్చా వీళ్ళని తీసుకురాకూడదా అన్న ప్రాసెస్ కి అయ్యే ఖర్చు కోసం అవసరమయ్యే వీసా ఫీ కానివ్వండి, H1B ఫీ కానివ్వండి పెట్టచ్చు అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఫీ అనే పదాన్ని తీసుకుని అసలు ఈ H1B ప్రోగ్రామ్ ని నిర్వీర్యం చేసే ప్రయత్నం నడుస్తోంది. అంటే ఒక ప్రెసిడెంట్ ఒక లెజిస్లేచర్ ప్రవేశపెట్టిన రెజల్యూషన్ లేదా లెజిస్లేషన్ ఏదైతే ఉందో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి స్ఫూర్తికి విరుద్ధంగా వాటిని నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తించచ్చా? అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుంది కదా. సపరేషన్ ఆఫ్ పవర్స్ లో అది వైలేషన్ అవుతుంది కదా. అంటే ఫీ కలెక్ట్ అన్న అంశాన్ని తీసుకుని దాన్ని మీరు ఒక ట్యాక్స్ రూపంలో వేసి ఆ ప్రోగ్రామ్ ని ధ్వంసం చేసే ప్రయత్నం మంచిది అయి ఉండొచ్చు, అది అమెరికన్స్ కి కాకపోవచ్చు, కానీ చేసే ప్రక్రియ అది చాలా దాని మీద కోర్టుకు వెళ్ళటం జరుగుతోంది. అంతేకాదండి, టారిఫ్స్ విషయంలో కూడా మనం చూసాం కదా. అమెరికన్ ప్రెసిడెంట్ వస్తున్న దిగుమతుల్ని రెగ్యులేట్ చేయొచ్చు అన్నారు కానీ అసలు దిగుమతులు ఆపే విధంగా ప్రవర్తించచ్చా, ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్స్ ఇవ్వచ్చా, డైరెక్టివ్స్ ఇవ్వచ్చా అన్న దాని మీద చాలా చర్చ నడుస్తుంది. మనం చూసాం కింద 2 కోర్ట్స్, ఉదాహరణకి ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ విధిస్తున్న టారిఫ్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. నవంబర్ లో ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్టు ఈ కేసు వెంటనే స్టార్ట్ అవుతోంది టారిఫ్స్ మీద. సో ఒక విధంగా చూస్తే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ తర్వాత రాజ్యాంగబద్ధంగా చేస్తున్నామా లేదా అన్నది కూడా వాళ్ళు చూసుకోవట్లేదు. 3 బిజినెస్ పరంగా మీరు అడిగిన ప్రశ్నలకి ఇది వాళ్ళకే మంచిదే కాదా అన్నది. ఉదాహరణకి భారతీయులకి 70% ఇస్తున్నారు, తర్వాత చైనీస్ కి H1B వీసా చాలా వెళ్తోంది. ఎందుకు మన వాళ్ళకే ఎక్కువ వెళ్తుంది అని కూడా అడగాల్సిన ప్రశ్న ఉందండి. మీరు కూడా మాట్లాడుంటారు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నెగటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు. పాజిటివ్స్ లో ఏంటంటే మన వాళ్ళు పై స్థాయికి వెళ్తున్న కొద్దీ H1B వీసా వీళ్ళు చాలా ఓనర్షిప్ తీసుకుంటారండి ప్రాజెక్ట్ ని. మన వాళ్ళకి ఆ పనిచేసే విధానంలో ఒక 9 to 5 పెట్టుకుని పనిచేసి 5 తర్వాత ఆఫీస్ ఫోన్స్ తీసుకోము ఇట్లా ఏం ఉండదండి. చక్కగా ఏదన్నా ప్రాబ్లం వస్తే రాత్రి 10ంటికి కూడా మీటింగ్ పెట్టుకుని దాన్ని సాల్వ్ చేసే ప్రక్రియ ఉంటుంది. సో అమెరికన్ కంపెనీస్ కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గ్లోబల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉన్న వర్క్ ఫోర్స్ చాలా అవసరం అవుతుంది. సో మీరు అందుకే తీసుకోండి, ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ పేపర్స్ లో పడిన స్టాటిస్టిక్స్ కనుక మీరు చూసినట్టయితే ఫస్ట్ ఎక్కువగా H1B వీసా తీసుకున్న వాళ్ళు అమెజాన్ అండి, తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, తర్వాత మిగతావన్నీ కూడా మళ్ళీ అమెరికన్ కంపెనీసే. కేవలం ఇండియన్ కంపెనీసే కాదండి ఇవి చేస్తుంది, చాలా వరకు ఇవి మిగతా అమెరికన్ కంపెనీస్ చేయటం జరుగుతుంది. సో ఎందుకు అంటే మనలో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, మన వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు, మనకున్న ఫ్యామిలీ స్ట్రక్చర్స్ నిలబెట్టుకోవడం కోసం చాలా నిరంతరం వర్క్ చేయడం జరుగుతుంది, అందుకని మనకి ప్రిఫరెన్స్ ఇవ్వటుంది. ఒకవేళ మన వాళ్ళు ఎఫిషియెంట్ కాంపిటెన్స్ లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇస్తారండి ఎవరైనా. సో అది తర్వాత 4వ పాయింట్, అమెరికన్ బిజినెస్ కి ఇది మంచిదే అంటే ఈ రోజు టెక్నాలజీ రంగం చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న తరుణంలో చైనా లాంటి దేశం పెద్ద ఎత్తున
టెక్నాలజికల్ గా ముందుకు వెళ్తూ ఉంటే మీరు కూడా అమెరికా కానీ మిగతా దేశాలు కానీ చైనాతో కంపీట్ చేయాలంటే ఈవెన్ హై టెక్నాలజీ రంగంలో కూడా కాస్ట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఈ రోజు మనము చైనా నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇండియాలో 110% టారిఫ్స్ వేస్తామండి. అయినా కూడా మనకి చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్ల మీద కనపడటం ప్రారంభమైంది కదా. అటువంటి తరుణంలో ఇప్పుడు టెస్లా కానివ్వండి, మిగతా వెహికల్ వాళ్ళకి కానివ్వండి, హైలీ ట్రైన్డ్ మ్యాన్ పవర్, తక్కువ ఖరీదుతో ఎక్కువ పని చేసేవాళ్ళు, కమిటెడ్ గా పనిచేసే వాళ్ళు మ్యాన్ పవర్ తీస్తే రేపు పొద్దున్న అమెరికన్ కంపెనీస్ చైనీస్ కంపెనీస్ తో ఎలా కంపీట్ చేస్తాయి. అందుకనే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు అనుసరిస్తున్న H1B వీసా విధానం కానీ అది ఎవరికి బాధపడుతున్నారని కాదు, మన కంపెనీస్ కి ఏంటి మంచిది అని మనం ఆలోచించి నిర్ణయించాలి. కానీ మొన్న ఈ విధానాన్ని సమర్థించినట్టున్నారుగా మస్క్. అంటే రాజకీయంగా వాళ్ళకున్న రిలేషన్షిప్స్, ట్రంప్ కూడా మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోకి ఎలాన్ మస్క్ వద్దామని ప్రయత్నిస్తున్నారు అని వార్తలు వచ్చాయండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అమెరికా చైనాతో కంపీట్ చేయాలి హైటెక్ రంగంలో అంటే ఎటువంటి మ్యాన్ పవర్ రిసోర్సెస్ కావాలి, దానికి అవసరమైన ఖర్చు ఎంత పెట్టాలి, లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, ఈవెన్ హైటెక్ రంగంలో కూడా తక్కువ ఖర్చుతో హై టెక్నాలజీ ఎట్లా జనరేట్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచించాలండి. సో అమెరికన్ కంక్లూడ్ చేయండి. అదే అమెరికన్ పాలసీలో ఈ డిస్జంక్షన్ ఉందండి, ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మీరు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో. అవునండి. సో చక్రవర్తి గారు, ఇప్పుడు అమెరికాలోనే ఈ నిపుణులందరూ కూడా ఏనుగు లాంటి భారతదేశంతో ఇటువంటి విధానపర నిర్ణయాలు తీసుకుంటే మనకే నష్టం అని ఓపెన్ గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాట్ ఈస్ యువర్ వ్యూ అండి? అంటే మొదట్లో ఇప్పుడు మనకు నష్టంగా కనిపిస్తోన్నా అంత పెద్ద స్థాయిలో ప్రభావం పడకపోవచ్చా? తప్పకుండా పడుతుందండి. నేను ఇందాక చెప్పినట్లు 1930లో అమెరికా ఒక్కటే చట్టం ద్వారా 20,000 వస్తువుల మీద 30 నుంచి 60% టారిఫ్లు విధించింది. విధించినప్పుడు గ్రేట్ డిప్రెషన్ వచ్చింది అమెరికాలో. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం తగ్గింది. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా దిగుమతులు తగ్గిస్తుందో ఇతర దేశాలు కూడా అంతే విధంగా స్పందిస్తాయి. సో అమెరికా టారిఫ్లు విధించినప్పుడు 1930లో ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా అదే విధంగా టారిఫ్లు విధించాయి. దాని మూలంగా వాణిజ్యం తగ్గింది. వాణిజ్యం తగ్గినప్పుడు అన్ని దేశాలు నష్టపోతాయి. సో ఇది కౌంటర్ ఇంట్యూటివ్, అంటే కామన్ సెన్స్ కి కాస్త వ్యతిరేకంగా ఉండేది ఏంటంటే అవతల దేశాలు టారిఫ్లు విధించిన మనం స్వేచ్ఛ వాణిజ్యం, మన బోర్డర్లు మనం ఓపెన్ గా పెట్టుకుంటే ఎంతో కొంత ఆ టారిఫ్ల వల్ల జరిగే నష్టాన్ని కొంతవరకు అడ్డుకోవచ్చు. మీకు మంచి ఉదాహరణ మనకు 1960లో 70లో 80లో కూడా భారతదేశం టారిఫ్లు 100 నుంచి 200%, కొన్నిసార్లు 300% దాకా వెళ్ళేవి. సోవియట్ యూనియన్ ఐరన్ కర్టెన్ వెనుకుండేది. అంటే వాళ్ళు మొత్తం మన అవసరాలన్నీ మనమే ఉత్పత్తి చేసుకొని సాధించాలనే వాళ్ళు. ఎందుకంటే మన ఉద్యోగాలు మన దగ్గర. ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు వారు ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపు, దాని స్పందన రెస్పాన్స్ స్టార్ట్ అయిందా? సో అసలు ఆ కాల్ చాలా తప్పు నా అభిప్రాయంలో. ఈ టైంలో తప్పనా? ఈ టైం కాదు, ఏ టైం ఏంటంటే తప్పు. మన వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవాలి అంటే ఇంకా అందరం మూసేసుకోవాలి ట్రేడ్ బోర్డర్స్. మనం ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు సౌదీ అరేబియా ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది, మనం వడ్లు బియ్యం బాగా పండిస్తాం ఎందుకంటే మన కోస్ట్ లైన్ చాలా ఉంది. సౌదీ అరేబియా అన్ని మేమే ఉత్పత్తి చేసుకుంటామని వడ్లు ఎడార్లు పండించవచ్చు. ఎడార్ల వడ్లు మనం ఇజ్రాయెల్లో కొంత చూస్తున్నాం, కానీ విపరీతమైన ఖర్చు అవుతాయి. ఎందుకు? మన ఒడ్లు తీసుకుని వాళ్ళ ఆయిల్ మనకి ఇస్తే ఇద్దరం లాభం పొందుతాంగా. మనం ఇప్పుడు ఆయిల్ మనం తీయాలంటే సముద్రం అడుగుల్లోకి వెళ్ళి రెగ్యులేసి అత్యంత కష్టంతో తీసుకొని రావాల్సి వస్తుంది ఆయిల్. ఎందుకు? ఎందుకు జరుగుద్ది అంటే కరెక్ట్. సో మనకున్నది వాళ్ళకి ఇస్తాం, అది పూర్వకాలంలో ఉండే సిస్టమ్ కదా, బార్టర్ సిస్టమ్నే ఇప్పుడు ట్రేడ్ అని పెట్టి చేస్తున్నాం. చక్రవర్తి గారు, ఐ థింక్ స్మాల్ ప్రాబ్లమ్ విత్ యూ, మాట్లాడతాం మళ్ళీ. సో మాళవిక్ గారు, ఇప్పుడు ఈ డెసిషన్స్ వల్ల పెద్ద వన్ సెకండ్ చక్రవర్తి గారు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. చాలా పెద్ద పొరపాటు ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అంటారండి. ట్రేడ్ డెఫిసిట్ లో గూడ్స్ డెఫిసిట్. ఇప్పుడు ట్రంప్ మాట్లాడితే ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడతాడు ఎంతసేపు. గూడ్స్, అది కూడా అంటే వస్తువులు, ఏది పోర్టుల ద్వారా వచ్చేది. కానీ ఇవాళ ఉన్న మన ఆర్థిక వ్యవస్థలో సర్వీసెస్ ప్లే హ్యూజ్ రోల్. సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎన్ని వాడుతున్నాం? ఫేస్బుక్ వాడుతున్నాం, గూగుల్ వాడుతున్నాం, ఆరకుల్ వాడుతున్నాం, అమెజాన్ వాడుతున్నాం, ఊబర్ వాడుతున్నాం. ఇవన్నీ సర్వీసెస్ సెక్టర్. వీటి ద్వారా చాలా డబ్బు అమెరికాకు చేరుతుంది. సో మనకు తెలియని విషయం ఏంటంటే ఒక పక్క ట్రంప్ గూడ్స్ మీద
టారిఫ్లు వేస్తూ ఉంటే యూరోపియన్ దేశాలు, కెనడా వీళ్ళందరూ సర్వీసెస్ మీద వేస్తున్నారు. సో నెట్ ప్రపంచానికి అపారమైన నష్టం జరుగుతుంది. సో ఇన్ ద ఎండ్ టెక్నాలజీ సెక్టర్ గురించి మీరు ఇందాక H1B గురించి మాట్లాడారు కాబట్టి ఇన్ ద ఎండ్ జరిగేది ఏంటంటే అమెరికా అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందండి 1990 నుంచి. ఏ విధంగా అంటే టెక్నాలజీ సెక్టర్ లో ఒక పక్క యూరోప్ లో చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఏషియాలో జపాన్ ఉంది, చైనా ఉంది. ఈ దేశాలన్నీ టెక్నాలజీలో అమెరికాను ఒక ఊపుతాయని నేను చదివానండి 1990s లో ఆర్టికల్స్ విపరీతంగా వచ్చాయి. బట్ నోవేర్ ఇవాళ ప్రపంచంలో అగ్రస్థానంలో టెక్నాలజీ సెక్టర్ లో ఉందంటే అమెరికా. ఎందుకని? బికాస్ ఆఫ్ వెరీ డైనామిక్ ఎకానమీ. ఇప్పుడు గూగుల్ లాంటి వాడు ఒక మంచి ఐడియా తోటి వచ్చాడు అనుకోండి, టకా H1B తెచ్చుకుంటాడు, 1000 మంది ఉద్యోగులు పెట్టుకుంటాడు, ఒక ప్రోడక్ట్ తీసుకురాగలడు. ప్రపంచంలో ఏ దేశం చేయలేదు. దాని మూలంగా అమెరికా అనూహ్యమైన అభివృద్ధి మీకు గణాంకాలను కనిపిస్తుంది. యూరోపియన్ యూనియన్ గత 10 సంవత్సరాల్లో 2% పెరిగింది ఎకానమీ, జీడిపి. అమెరికా గ్రూ ఎట్ డబుల్ ద రేట్, 4%. 4% ఒక అభివృద్ధి చెందిన దేశం పెరగటం అంటే మామూలు విషయం కాదు. అంటే అనూహ్యమైన అభివృద్ధి. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్, రిషి గారు, ఈజ్ 4%, విచ్ మీన్స్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. అంటే అమెరికాలో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. అట్లాంటి దేశంలో ఈ రోజు ట్రంప్ వచ్చి ఇటువంటి ఉన్మాద నిర్ణయాలు తీసుకుని దేశాన్ని నాశనం చేస్తున్నాడు, అమెరికాని నాశనం చేస్తున్నాడు. ఆ క్రమంలో ప్రపంచానికి కూడా అపారమైన నష్టం జరుగుతుంది. అదే అందులో కాస్త భాగం మనకి తగులుతుంది, తప్పదు ఇంకా. సో అందరికి తగులుతుంది. మాళవిక్ గారు, సో ఇప్పుడు విద్యార్థుల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా? కెనడా కూడా కొంత తగ్గించినట్టుంది కదా, మేబీ చైనా ఏదో రెండు అని పిలుస్తోంది విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని, బట్ అది ఎంతవరకు వెళ్తారో చూడాలి. సో ఏంటి ఆ ఆస్పెక్ట్ లో ఏం చెప్తారు? అలాగే ఈ వీసాల విషయంలో కూడా. So students H1B మీద రిలై అయ్యే బదులు there is some other way of getting employment in US. O1A వీసా అని ఉంటుంది. అది స్టెమ్ అడ్వాన్స్డ్ గా చదువుకున్న వాళ్ళకి, ఎక్స్ట్రాడినరీగా పురోగతి సాధించిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. H1B ఏంటంటే ఒక రకమైన స్లేవరీ లాంటిదే. ఎందుకంటే అదే కంపెనీతో ఉండాలి, ఒక పేమెంట్ స్కెడ్యూల్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ తక్కువ, అండ్ ఒక గ్రీన్ కార్డ్ ఒక గోల్ లాగా అదే కంపెనీని పట్టుకుని వెళ్ళడం. కొంచెం ఇట్స్ ఎ వెరీ టఫ్ రోడ్. O1A వీసా ఇస్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ వీసా అండ్ ఇంతే పేమెంట్ ఉండాలని ఉండదు, మల్టిపుల్ ఎంప్లాయర్స్ ఉండొచ్చు. సో దే కెన్ ప్లాన్ ఫర్ ఇట్ right from the age of 21, 25 లోపల if they want to come to the US, directly come on O1A visa అండి. అది కాకుండా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే you can go to Canada existing political parties saying H1B వాళ్ళని తీసుకుంటామని, అపోజిషన్ వాళ్ళేమంటే మొత్తం ఫారిన్ వర్కర్స్ ని తీసేస్తామని రీసెంట్ గా చెప్పారు. సో I don't know, it's up for a toss, we don't know what will win. But ఎప్పుడైనా what I suggest is చదువుకున్నది ఎక్కడికి పోదు. So ample number of opportunities open for people with advanced degrees in STEM sciences anywhere in the world. చాలా తక్కువ పర్సంటేజ్ కదా, వెరీ మినిమల్ కదా, చాలా లిమిటెడ్. అది హైయెస్ట్ స్టెమ్ వాళ్ళే అండి, స్టెమ్ వాళ్ళే హైయెస్ట్ అండి. ఇప్పుడు highest I mean I'm a law graduate andi. Masters lo at least if I was investigating what to do with my career, handful of people kuda leru masters chesina vallu US vachi. But it's not the case with STEM people. Okoka university lo 90% telugu valle untaru. In fact they need not even go through the language barrier. So ippudvaraku okay, మరి ఇప్పుడుకి కొత్తగా డాలర్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఉంచుకోవాలా లేకపోతే మార్చుకోవాలా? డాలర్ వాల్యూ పడుతుందా లేదా అన్నది ఇట్స్ వాల్యూ అని కాదు, డాలర్ డ్రీమ్స్ అని ఎందుకంటా ఉంటే మనం జనరల్ గా యుఎస్ వెళ్ళాలి అని చాలా మందికి అది ఒక లక్ష్యం పెట్టుకుంటారు కదా, సో వాళ్ళ విషయంలో. అవునండి. సో ఇఫ్ దే వాంట్ టు కమ్ టు ద యుఎస్, ఈ షట్ డౌన్ టైమ్ లో కాన్సులర్ ప్రాసెస్ ఏం ఆగదండి. దే కెన్ స్టిల్ గెట్ ఎ వీసా అండ్ దే కెన్ కమ్. ఇంటర్వ్యూల విషయంలో కూడా ఏమన్నా ఆంక్షలు ఉంటాయా ఇండియన్ కాన్సులేట్స్ లో యుఎస్ వీసా ఇంటర్వ్యూల విషయంలో? ప్రస్తుతానికి అట్లా ఏం లేదు కదా, ఆంక్షలు లేవు, కానీ స్ట్రాంగ్ గా వెట్టింగ్ చేస్తున్నారండి. ఇంతకు ముందు ప్రతిదీ చూపి మనం అడిగే వాళ్ళు కాదు. 30 seconds లో మన బేసిక్ క్వశ్చన్స్ అడిగేసి ఒప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటో మీకు ప్రాపర్టీస్ ఏమున్నాయి, డాక్యుమెంట్స్ తెచ్చారా లేదా అని చెప్పి రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అన్ని తీసుకుని వెళ్తారు కదా కొంతమంది, దే ఆర్ అన్ప్రిపేర్డ్ అండి. చాలా మంది అనేది
బట్ ఎనీవే ఇప్పటికైతే ఇప్పుడు చర్చ ద్వారా అర్థమైంది ఏంటంటే కొంత డెఫినెట్గా ప్రభావం అయితే పడుతోంది, మిగతా దేశాలతో పాటు భారతదేశం మీద పడుతోంది. అలాగే ఆ నిర్ణయాలతో అమెరికా కూడా నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మాళవిక్ గారు, చక్రవర్తి గారు, సంజయ్ గారు. ఇది